హాయ్ గైస్, మత్తు వదలరా 2 మూవీ రివ్యూ. ఫస్ట్ నవ్విన చాలాసేపు నవ్విన. ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్కి అట్లా కూర్చొని ఉన్నా అంతే. అండ్ ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్ళే ముందు మన టొవినో థామస్ గారి ఏఆర్ఎం మూవీ రివ్యూ ఉంది మావా, అది చూసేయండి. మన డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. అంటే అది మలయాళం మూవీ అని ఎవరు చూడలేదు అనుకుంటా. ఎట్లాగో ఈ వీడియో అయితే చూస్తారు కదా మన తెలుగు మూవీ రివ్యూ కాబట్టి దాన్ని కూడా ఒక లుక్ వేసుకోండి. అట్లాగే వెళ్ళే ముందు ఒక సబ్స్క్రైబ్ అండ్ లైక్ కొట్టి వెళ్ళిపోండి మావా. ఇప్పుడు రివ్యూలోకి వెళ్తే నాకైతే మూవీ నచ్చింది మావా. ఫస్ట్ హాఫ్ అసలు ఎంత హిలీరియస్గా ఉంటుందంటే మీరు పగలబడి కూర్చొని నవ్వచ్చు థియేటర్లో సీట్లో. సెకండ్ హాఫ్ ఫాలోడ్ బై ఆ స్టోరీని బేస్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది మావా. మీకు ఎట్లా అంటే ఫస్ట్ హాఫ్ ఎంత నచ్చుద్దంటే అసలు సత్య గారి కామెడీ నెక్స్ట్ లెవెల్ తీసుకుపోయారు. 1 మ్యాన్ షో అంటారు కదా, అసలు వేరే లెవెల్ అది. సత్య గారు దీంట్లో హీరో అని ఏ మాత్రం డౌట్ లేకుండా చెప్పొచ్చు మావా. అసలు ఆయన పర్ఫార్మెన్స్ కానీ ఆయన డైలాగ్స్ కానీ వేరే లెవెల్. అసలు శ్రీసింహ గారు కూడా నెక్స్ట్ లెవెల్ చేసిరు మావా. అసలు బేసిక్ స్టోరీ ఏంటంటే శ్రీసింహ అండ్ మన సత్య గారు ఇద్దరు ఈ టీంలో జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత వాళ్ళ మీద ఒక మర్డర్ కేసు అనేది ఫైల్ అవుతుంది. దాని నుంచి వాళ్ళు బయట తప్పించుకున్నారా లేదా అనేది రిమైనింగ్ స్టోరీ మావా. చాలా బేసిక్ స్టోరీయే, పెద్దగా ఏముండదు. ఒక క్రైమ్ కామెడీ మూవీ ఇది. మీకు ఎంతలా అంటే బాగా అంటే ఫన్ జనరేట్ అవుతుంది. మీరు ఇన్స్టాగ్రామ్లో చూసిన మీమ్స్ రిఫరెన్స్ కానీ అండ్ రీసెంట్ టైంలో బయట జరిగిన వాటి రిఫరెన్స్ కానీ తీసుకొని చాలా బాగా బ్లెండ్ చేసారు మా కామెడీని. డైరెక్టర్ రితేష్ రాణా గారు అయితే అసలు ఆయన మూవీస్లో ఉండే మెయిన్ కామెడీనే బాగా కనిపించింది నాకైతే. మత్తు వదలరా 1 చూసుకున్నా కానీ, హ్యాపీ బర్త్డే చూసుకున్నా కానీ అండ్ ఈ మూవీ చూసుకున్నా కానీ ఒక విజువలైజర్ కానీ కామెడీ, ఒక కెమెరా యాంగిల్ వైజ్ కూడా కామెడీ, అదైతే నాకు నచ్చింది మావా. నాకు అసలు ఫేవరెట్ జానర్ కూడా కామెడీ మూవీయే. నాకైతే నెక్స్ట్ లెవెల్ నచ్చింది మూవీ. అండ్ మాకు కట్ చేసే సాంగ్లు కావాలి, ఫైట్లు కావాలి, 2 గంటలు మేము స్టోరీ కావాలి, మేము కూర్చోవాలంటే మీరు వెళ్ళకండి. పోయి థియేటర్లో సినిమా వెళ్ళి అట్లా హాయిగా కూర్చొని నవ్వుకొని రావాలి. పోయి అట్లా బ్రీజ్గా కూర్చొని నవ్వుకొని రావాలనుకుంటే టికెట్ బుక్ చేసుకొని వెళ్ళిపోండి మావా. సినిమా అయితే మీకు ఎంటర్టైన్ అనేది నెక్స్ట్ లెవెల్ చేస్తుంది. అసలు ఎంటర్టైన్మెంట్ అంటే పుష్కలంగా ఉంటుంది. సెకండ్ హాఫ్లో మీకు అక్కడ ఎంటర్టైన్మెంట్ అనేది మిస్ అవుతుంది కానీ అది కూడా కొద్ది పార్ట్లో ఉంటుంది. కాకపోతే సెకండ్ హాఫ్ అంతా ఫోకస్గా స్టోరీ మీద వెళ్ళిపోతుంది. అందుకనే మీకు అక్కడక్కడ కొంచెం ల్యాగ్ కానీ లేకపోతే కొంచెం స్లోగా లాగుతున్నట్టు అనిపిస్తుంటుంది సెకండ్ హాఫ్. కానీ అసలు సినిమా మాత్రం బాగుంది. థియేటర్ వెళ్ళండి, చూడండి. నాకు మూవీలో నచ్చిన పాయింట్స్ ఏముందంటే డైరెక్షన్ నచ్చింది మావా, ప్రొడక్షన్ వాల్యూస్ నచ్చినాయి అండ్ ఇంకా మ్యూజిక్ కాలభైరవ నెక్స్ట్ లెవెల్ జాబ్ చేసిండు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా నచ్చింది నాకు. సాంగ్స్ అంటే పెద్దగా ఏం ఎక్కలేదు. లాస్ట్లో ర్యాప్ సాంగ్ ఒకటి వస్తుంది, అది ఫర్గ్యూ చేయొచ్చు దాన్ని, అది నాకు ఇంపార్టెంట్ అనిపించలేదు. అండ్ ఇంటర్వెల్ వచ్చేసరికి ఇంటర్వెల్ మంచి బ్యాంక్తో ఇచ్చారు మావా. అండ్ అట్లాగే అదేదో సీరియల్ నాకు కూడా సంథింగ్ ఏదో ఉంది, ఆ రిఫరెన్స్ అయితే నాకు బాగా నచ్చింది, చిరంజీవి గారి రిఫరెన్స్తోని. అదైతే బాగుంది మావా. అండ్ ఓవరాల్గా మూవీ థియేటర్ వెళ్ళి చూడొచ్చు. అండ్ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. పర్ఫార్మెన్సెస్ కూడా ఫారీ అబ్దుల్లా కానీ మన సత్య గారు కానీ ది బెస్ట్ ఇచ్చారు. సింహ కానీ నెక్స్ట్ లెవెల్ చేసిన ఆయన కూడా. మళ్ళా వెన్నెల కిషోర్ గారు ఆయన బాగా చేసిన, ఆయనకి ఇచ్చిన రోల్లో. సునీల్ గారు కూడా బాగానే చేసిన మావా ఆయనకి ఇచ్చిన రోల్లో. అండ్ ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఇది నాకు అనిపించిన పాజిటివ్స్. నెగిటివ్స్ ఇచ్చేసి సెకండ్ హాఫ్ కొంచెం మీకు ల్యాగ్ అనిపిస్తుంది మావా, ఇది నెగిటివ్స్. అండ్ మీకేంటంటే మీమ్స్ రిఫరెన్స్ అనేది చాలా తీసుకొచ్చిర్రు. మరి అంత వాడేసిర్రు, అంత వాడాల్సిన అవసరం కూడా లేదు అనిపించింది నాకు. కొన్ని సీన్స్లో ఏంటంటే కామెడీ మరీ ఎక్కువైపోద్ది. ఆ కామెడీతోని మీకు కనెక్ట్ అయ్యేది ఆ సీను. కొన్ని సీన్స్లో ఎట్లా ఉంటాయంటే కామెడీ మరీ ఓవర్ అయిపోద్ది మావా. ఎట్లాంటి మన సత్య గారు ఓవర్గా యాక్టింగ్ అంతా బాగా చేసి ఆ కామెడీని బాగా సెకండ్ టు సెకండ్ బాగా వెళ్ళిపోతూనే ఉంటాయి టకటక. అది చూస్తున్నంతసేపు మీకు ఏంటంటే స్టోరీలో ఇన్వాల్వ్ అవ్వలేరు. కొన్ని సీన్స్ అలా ఉన్నాయి, మీరు స్టోరీలో ఇన్వాల్వ్ కాకుండా ఓన్లీ కామెడీనే ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోయే సీన్స్. అవి కొంచెం మీకు అక్కడ అలా అనిపించవచ్చు. ఆ స్టోరీ మనకు ఏదైనా ఉందా లేదా అన్నట్టుగా. మాకు స్టోరీ అవుతే ఏమవుతుందో మేము థియేటర్ వెళ్తాం, మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ కావాలి, మేము నవ్వుకుంటూ వస్తామంటే పక్కా థియేటర్ వెళ్ళి చూడండి. ఇది నా రివ్యూ. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి మావా. అట్లాగే ఎండ్ దాకా చూసే ఉంటారు కదా, ఇక్కడ చూసింటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.